కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఇది వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం విశ్రాంతి భవన్ నుండి విశ్రాంతి సీటు. సో భక్తులు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సింగరకుంటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పక్కనే ఉంటుంది విశ్రాంతి సీటు. చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు విశ్రాంతి తీసుకోవచ్చు రాత్రిపూట. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు భక్తులు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. సో దీని వెనక పక్క భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. అదేవిధంగా కేశకన్న సార్లు ఉంటుంది. మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మీరు దర్శనానికి వెళ్ళచ్చు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి. అదేవిధంగా పైన క్షేత్రాధిపతులైనటువంటి శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానం పైన ఉంటుంది. ఫస్ట్ మొదలు అక్కడ దర్శించుకొని తర్వాత వచ్చేసి కింద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకొని స్వామివారి కృప పాత్రకండి. సో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. తప్పకుండా ఇది విశ్రాంతి భవనం. సో భక్తులు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఇండియా నుంచి భారతదేశం నలుమూల నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా ఈ సంఘటనకు వచ్చిన తప్పకుండా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. సో స్వామివారి కృప పాత్రకండి. తీర్థప్రసాదం తీసుకొని వీలైతే మహాప్రసాద్ ప్రతిరోజు నిత్యానందం ఉంటుంది. తీసుకోండి. హరే కృష్ణ కృష్ణ కృష్ణ